ఢిల్లీలో నీటి సమస్యపై ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆప్ సర్కార్పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. మొన్నటి వరకు మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా నీటి సమస్యకు సంబంధించి ఆపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యను పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. మట్టి కుండలను పగలగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాగునీటి ఎద్దడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలకు తోడు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి కోసం ట్యాంకర్ల వద్ద జనం ఎగబడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి విడుదల చేయాల్సిన యమునా నీటి విషయంలో వివాదం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జనం తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా ట్యాంకర్ల వద్ద మహిళలు, చిన్నారులు బిందెలు పట్టుకొని కనిపిస్తున్నారు. క్యూలో నిల్చొని నీటిని పట్టుకొని వెళ్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. కుండలను పగలగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది, మునాక్ కాల్వ ద్వారానే తీరుతున్నాయి. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగ కాల్వలో ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది, మునాక్ కాల్వ ద్వారా తీరుతున్నాయి. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాల్వల ద్వారా వచ్చే నీటితో అవసరాలు గడుస్తున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లాస్ నీటి శుద్ధ కర్మాగారాలు, మరో 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. అయితే ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తూ ఉంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్కులను మాత్రమే విడుదల చేస్తుందని చెబుతోంది ఢిల్లీ సర్కార్. హర్యానా నీటి సరఫరాలను తగ్గించడంతో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదలవుతోంది. దీంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీలోని ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి జనం అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది.